హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంగ్లీష్ వాక్యాలు నేర్చుకుందాం. లోపలికి రా అనాలంటే ఇంగ్లీష్లో కమిన్ అనాలి. లోపలికి రా, కమిన్, కమిన్. ఇక్కడ కూర్చో అనాలంటే ఇంగ్లీష్లో సిట్ హియర్ అనాలి. ఇక్కడ కూర్చో, సిట్ హియర్, సిట్ హియర్. మర్చిపోకు అనాలంటే ఇంగ్లీష్లో డోంట్ ఫర్గెట్ అనాలి. మర్చిపోకు, డోంట్ ఫర్గెట్, డోంట్ ఫర్గెట్. ఆమెను అడుగు అనాలంటే ఇంగ్లీష్లో ఆస్క్ హర్ అనాలి. ఆమెను అడుగు, ఆస్క్ హర్, ఆస్క్ హర్. అతన్ని అడుగు అనాలంటే ఇంగ్లీష్లో ఆస్క్ హిమ్ అనాలి. అతన్ని అడుగు, ఆస్క్ హిమ్, ఆస్క్ హిమ్. దీన్ని రుచి చూడు అనాలంటే ఇంగ్లీష్లో టేస్ట్ ఇట్ అనాలి. దీన్ని రుచి చూడు, టేస్ట్ ఇట్, టేస్ట్ ఇట్. ఇది చదువు అనాలంటే ఇంగ్లీష్లో రీడ్ దిస్ అనాలి. ఇది చదువు, రీడ్ దిస్, రీడ్ దిస్. నన్ను క్షమించు అనాలంటే ఇంగ్లీష్లో ఫర్గివ్ మీ అనాలి. నన్ను క్షమించు, ఫర్గివ్ మీ, ఫర్గివ్ మీ. నేను ప్రయత్నిస్తున్నాను అనాలంటే ఇంగ్లీష్లో ఐఎమ్ ట్రయింగ్ అనాలి. నేను ప్రయత్నిస్తున్నాను, ఐఎమ్ ట్రయింగ్, ఐఎమ్ ట్రయింగ్. అది మీది అనాలంటే ఇంగ్లీష్లో ఇట్ ఈజ్ యువర్స్ అనాలి. అది మీది, ఇట్ ఈజ్ యువర్స్, ఇట్ ఈజ్ యువర్స్. అది మీదా అని అడుగుతాం కదా, అది మీదా అని అడగాలంటే ఈజ్ ఇట్ యువర్స్ అనాలి. అది మీదా, ఈజ్ ఇట్ యువర్స్, ఈజ్ ఇట్ యువర్స్. దీన్ని చూడు అనాలంటే ఇంగ్లీష్లో లుక్ ఎట్ దిస్ అనాలి. దీన్ని చూడు, లుక్ ఎట్ దిస్, లుక్ ఎట్ దిస్. నిర్ణయించుకొని నాకు చెప్పు అనాలంటే ఇంగ్లీష్లో డిసైడ్ అండ్ టెల్ మీ అనాలి. నిర్ణయించుకొని నాకు చెప్పు, డిసైడ్ అండ్ టెల్ మీ, డిసైడ్ అండ్ టెల్ మీ. నిజం చేదుగా ఉంటుంది అనాలంటే ఇంగ్లీష్లో ట్రూత్ ఈజ్ బిటర్ అనాలి. నిజం చేదుగా ఉంటుంది, ట్రూత్ ఈజ్ బిటర్, ట్రూత్ ఈజ్ బిటర్. నా మాట ఒకసారి విను అనాలంటే ఇంగ్లీష్లో లిజన్ టు మీ వన్స్ అనాలి. నా మాట ఒకసారి విను, లిజన్ టు మీ వన్స్, లిజన్ టు మీ వన్స్. నేను వ్యాపారం చేస్తున్నాను అనాలంటే ఇంగ్లీష్లో ఐఎమ్ డూయింగ్ బిజినెస్. నేను వ్యాపారం చేస్తున్నాను, ఐఎమ్ డూయింగ్ బిజినెస్, ఐఎమ్ డూయింగ్ బిజినెస్. అతను వ్యాపారం చేస్తున్నాడు అనాలంటే ఇంగ్లీష్లో హీ ఈజ్ డూయింగ్ బిజినెస్ అనాలి. అతను వ్యాపారం చేస్తున్నాడు అని చెప్పాలంటే హీ ఈజ్ డూయింగ్ బిజినెస్, హీ ఈజ్ డూయింగ్ బిజినెస్. నువ్వు వస్తున్నావా అని అడుగుతాం కదా, అలా అడగాలంటే ఇంగ్లీష్లో ఆర్ యూ కమింగ్ అనాలి. నువ్వు వస్తున్నావా, ఆర్ యూ కమింగ్, ఆర్ యూ కమింగ్.
మిమ్మల్ని ఇక్కడ చూడడం ఆనందంగా ఉంది అంటాం కదా, అలా అనాలంటే ఇంగ్లీష్లో గ్లాడ్ టు సీ యూ హియర్ అనాలి. మిమ్మల్ని ఇక్కడ చూడడం ఆనందంగా ఉంది. గ్లాడ్ టు సీ యూ హియర్. గ్లాడ్ టు సీ యూ హియర్. నాకు ఇది ఇష్టం అనాలంటే ఇంగ్లీష్లో ఐ లైక్ ఇట్ అనాలి. నాకు ఇది ఇష్టం. ఐ లైక్ ఇట్. ఐ లైక్ ఇట్ అనాలి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.